guys, welcome back to our channel D Talkies. గుడ్ మార్నింగ్. అందరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఈరోజు ట్రావెల్ వ్లాగ్ మన ఛానల్లో వస్తుంది. ఎక్కడికి అంటే శ్రీశైలం. సో నేను మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడు అండ్ వెళ్ళేదారిలో ఏవి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నాను. సో నాతో పాటు మీరు కూడా రండి. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటి నుంచి. ఎప్పుడు అంటే 4:30 అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ చలిగా ఉండడం వల్ల అందరం లేట్ అయిపోయింది. రెడీ అయ్యి బయలుదేరేసరికి 6:30 అలా అయింది. సో ఇది మేము ఊరు నుంచి వెళ్తుంటే తీసిన వీడియో. మేము అక్కడ మొత్తం సర్దుకొని ఇల్లు ఊడ్చి తూడ్చి దీపం పెట్టుకునే వరకే లేట్ అయిపోయింది. సో అందుకని కొంచెం లేట్గా బయలుదేరినాం. అండ్ ఇంకొకటి ఏంటంటే పొద్దున్నే బాగా చలి ఉండింది, ఫుల్ మంచులాగా ఉండింది. సో అందుకని కొంచెం లేట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు కూడా మీకు ఫాగ్ కనిపిస్తూనే ఉంది. ఇది మా పొలం సైడ్ వ్యూ. ఇది సాగర్ లెఫ్ట్ కెనాల్. సో ఇదంతా తిరుగుతూ మా ఊరి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. సో ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను ఇక్కడికి వెళ్దాము చూద్దాము అసలని, బట్ ఎప్పుడు కుదరదు. ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఈసారి నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడైనా ఖచ్చితంగా వెళ్ళాలి ఇక్కడికి. బికాజ్ వాటర్ అంటే నాకు చాలా ఇష్టం. అట్లాంటివి ఎప్పుడు చూడాలి అనుకుంటూనే ఉంటాను. సో ఎప్పుడు ఇక్కడ ఇది అయిపోతూనే ఉంటుంది. మా ఊరు సైడ్ కూడా ఇంకా చాలా బాగుంటుంది ఇది. సో ఇదన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మేము డిండికి వెళ్ళే దారిలో మేము మధ్యలో ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి అక్కడ నుంచి డిండి బయలుదేరాము. సో ఇది డిండి వెళ్ళే రూట్ అన్నమాట. సో డిండి ఎందుకంటే నేను ఎప్పుడూ అది చూడలేదు. సో అందుకని ఈసారి చూద్దామని ఆగాను. అక్కడ పెద్దగా ఏం లేదు, ఆ వాటర్ కూడా ఫ్లో అవంతా ఏం లేదు. జస్ట్ అక్కడ దిగి కొంచెం సేపు ఫొటోస్ అవి దిగాము. అండ్ ఇక్కడ కొన్ని ఫిష్ స్టాల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఫ్రెష్గా ఫిష్ సేల్ చేస్తున్నారు అండ్ కుక్ చేసి కూడా ఇస్తున్నారు వాళ్ళు. చాలామంది తీసుకెళ్తున్నారు, వండించుకుంటున్నారు అక్కడ. సో ఇదన్నమాట. ఇది డిండి రిజర్వాయర్. సో మేము అక్కడ కొంచెం మంచి స్టెప్స్ ఉన్న దగ్గర చూసి ఎక్కాము. బికాజ్ మా అత్తమ్మ మామయ్య కూడా వచ్చారు కాబట్టి మా వెంబటి. సో వాళ్ళకు అనుకూలంగా చూసుకొని మేము వే చూసాము. సో ఇదన్నమాట. మేము పైకి ఎక్కేసాము. ఇంకా ఎక్కిన తర్వాత వ్యూ ఇది. అక్కడ పెద్ద ఎక్కువసేపు ఏమో ఉండలేము. మ్యాక్సిమం 10 to 15 minutes ఏమో స్పెండ్ చేసాము అక్కడ మేము. సో అక్కడ జస్ట్ ఫొటోస్ దిగి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను ఆ ఫొటోస్ ఏమేమి దిగానో కూడా చూపిస్తాను. సో లాస్ట్ ఇది నేను కార్ దగ్గర దిగాను. చాలా బాగా అనిపించింది నాకు ఆ పిక్. అండ్ దీని తర్వాత ఉమామహేశ్వరం. యాక్చువల్లీ ఉమామహేశ్వరం ఏంటి అంటే ఉమామహేశ్వరం ఇక్కడ నుంచి 5 kilometers. యాక్చువల్లీ ఉమామహేశ్వరం ఎందుకు అంటే మేము ఏమనుకున్నాం, వచ్చేటప్పుడు వెళ్దాము అని అనుకున్నాము. బట్ మా హస్బెండ్కి ఇంకా టైం అది లేక సో వెళ్ళేటప్పుడే వెళ్ళిపోయాము. ఉమామహేశ్వరం వెళ్ళే దారిలో ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ అందరూ మాల తీసేస్తున్నారు. సో అందరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ మాల వేసుకున్న వాళ్ళే ఉన్నారు.
ఇంకా మేము అక్కడికి ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి, ఎందుకంటే బికాస్ గుడి చిన్నగా ఉంది, చాలామంది జనాలు ఉన్నారు, చాలామంది బయట నిల్చున్నారు. ఇంకా సరే ఎందుకులే అని మేము అక్కడ ఆగలేదు, జస్ట్ అక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఉమామహేశ్వరం వెళ్ళే రూట్ ఇంకా. సో ఇదంతా ఘాట్ రోడ్, ఉమామహేశ్వరం వెళ్ళే దారి. అండ్ ఇక్కడ స్టెప్స్ వే కూడా ఉంది, బట్ మేము కార్లోనే వెళ్ళిపోయాము. ఈ రోడ్ జర్నీ చాలా బాగా అనిపించింది నాకు, బికాజ్ నేను ఎప్పుడు రాలేదు ఈ టెంపుల్కి, ఫస్ట్ టైం కాబట్టి మంచిగా అనిపించింది నాకు. సో ఇంకా టెంపుల్ ఎంటర్ అయిపోతున్నాము. కొండలు అవన్నీ చాలా బాగా అనిపించింది. సో టెంపుల్కి ఎంటర్ అయిపోయాము. అక్కడ అదంతా ఆ ప్లేసెస్ అక్కడ ఒక 1/2 an hour ఏమో ఉన్నాం మేము. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ఇంకా అక్కడ చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. అవి బ్యాగ్స్ చెక్ చేయడము అవన్నీ చేస్తున్నాయి. కోతి పనులు అంటారు కదా, వాటికి డబ్బులు. ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాను. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలామంది అయ్యప్ప మాల వేసుకొని ఇక్కడే తీస్తున్నారనమాట. సో వీళ్ళు వెళ్ళిపోయాక మేము లోపలికి వెళ్ళాము. సో నేను లోపల కూడా కొంచెం చూపించాను గుడి. ఆ కొండల పైన ఇదంతా చాలా బాగా అనిపించింది నాకు వ్యూ. ఇప్పుడు నేను గుడి లోపల వ్యూ చూపిస్తాను మీకు. ఇదన్నమాట. సో లోపల దేవుణ్ణి చూపించలేదు కానీ లోపల మొత్తం చూపించేశాను మీకు. అండ్ ఈ కొండలలో నుంచి ఎప్పుడు వాటర్ ఫ్లో వస్తూనే ఉంటుందంట. చిన్నగా దారిలాగా పడుతూనే ఉంటుంది ఎప్పుడు. సో ఇది ప్రసాదం తయారు చేసే ప్లేస్. ఇక్కడ అమ్మాయిలు ఇప్పుడు దంచట్లేదు, మేము వీడియో తీయగానే దంచడం స్టార్ట్ చేశారు. సో నేను వీడియోలో ఎక్కువ మాట్లాడలేకపోయాను, బికాజ్ ఇది ఫస్ట్ టైం కదా నాకు. నెక్స్ట్ వీడియోస్లలో నేను కంపల్సరీ ట్రై చేస్తాను మాట్లాడడానికి, డెఫినెట్గా మాట్లాడతాను. సో ఇదనమాట. దీని తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే నాగులదేవి టెంపుల్ ఉంటుంది. బయటనే ఉంటుంది, గుడిలాగా ఏం లేదు, జస్ట్ ఆ కొండలలోనే ఒక చిన్నగా చేశారు. సో అక్కడికి నెక్స్ట్ అనమాట మేము వెళ్ళింది. అక్కడనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇది.
ఇక్కడ చాలా అంటే చాలా పిక్స్ దిగాను నేను, బికాజ్ లొకేషన్ అంత బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పైన ఉంటుంది, ఇంకొక కొండ పైన ఉంటుంది గుడి. అండ్ ఇక్కడ పిల్లలందరూ ఈ రాళ్ళు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే, బికాజ్ మన ఇంట్లో ఎంతమంది ఉంటే అక్కడ అన్ని రాళ్ళు పేరుస్తే వాళ్ళకి ఆయుష్ వస్తుందంట. సో అందుకని అందరూ అక్కడ రాళ్ళు పెడుతున్నారు. సో మేము ఇంకేం పెట్టలేదు, అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాము. సో ఈ టెంపుల్ అంతా అర్ధచంద్ర ఆకారంలో ఉంటుందంట. ఇక్కడే శివుడు ఫస్ట్ కొలువైన ప్లేస్ అంట ఇది. సో అక్కడ వాటర్తో మనం తలపైన పోసుకుంటే మంచిగా అవుతుంది అని అక్కడ ఒక ఆమె ఉండి అందరికీ చెప్పి మరీ చేయిస్తుంది. సో అదనమాట ఈ ఉమామహేశ్వరం టెంపుల్ది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తాను. అది ఉమామహేశ్వరం టు శ్రీశైలం ఘాట్ రోడ్ టైమ్ ల్యాబ్స్ వీడియో ఒకటి చేశాను నేను. సో అది మీకు రేపు నేను అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత శ్రీశైలం వీడియో వస్తుంది మీకు. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డీ టాకీస్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్.